దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఎవరికి భయపడకూడదు, ఎవరికి మనం వంగి నమస్కారాలు చేయవసరం లేదు, ఎవరిని చూసి కూడా భయపడకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రభువైన యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావో అప్పుడే నువ్వు ఒక బలవంతుడివి. ఎందుకంటే నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందనే ఒక మాటల ద్వారా సువార్త ప్రకటించే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామం పేట నువ్వు ప్రార్థిస్తున్నావు, సువార్త చేస్తున్నావు, సేవ చేస్తున్నావు. అయితే నేను చెబుతున్న మాట ఏంటంటే, ఈరోజు ఓ క్రైస్తవుడా నీకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా లేదా? అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒక చర్చిలోకి వెళ్తున్నాను, ఒక చర్చిలో ఉన్నాను, మా పాస్టర్ గారు లేదా మాకు సంఘం అని చెప్తున్నాను. ఈరోజు యేసు ప్రభు కంటే ఎక్కువగా ఆరాధించబడుతున్నాయి సంఘాలు, సంఘ పేర్లు. యేసు ప్రభు కంటే ఎక్కువ ఘనత పొందుతున్నారు సంఘ సేవకులు. ఈరోజు యేసు ప్రభుని పక్కన పెట్టి సంఘాన్ని, సేవకుల్ని మొఖస్తుతి చేస్తున్నాం. నాతో కూడా నేను ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎవరిని మొఖస్తుతి చేయకూడదు, ఎవరిని పొగడకూడదు, అలాగే ఎవరిని తిట్టకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అని బైబిల్ సెలవిస్తున్నాయి. అయితే నేను ఇప్పుడు చెప్తున్నట్టు కొంతమంది సేవకులు వాళ్ళ ప్రయోజనాల కొరకు ఒక విశ్వాసి ఎదగకూడదని, లేకపోతే ఒక సేవకుడు ఎదగకూడదని వాళ్ళ సంఘాల్లో కొన్ని నిబంధనలు చేసి కట్టుదిట్టంగా ఆపేస్తున్నారు. సువార్త అనేది అందకంట. ఎందుకు చెప్తానంటే, ఈరోజు ప్రతి సేవకుడు, పెద్ద సేవకుడి కంటే చిన్న సేవకుడు కూడా ఉపమానం చెప్పకంట, పిట్ట కథలు చెప్పకంట వాక్యం చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, పిట్ట కథలు చెప్పే టైంలో ఒక వాక్యం చెప్పొచ్చు. ఇప్పుడు నేను దాదాపు 33 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, లోకంలోనే ఉన్నాను. ఈ 33 సంవత్సరాల్లో ఇన్న వాక్యం, ఇన్న మాట కానీ కొన్ని మర్మాలు బైబిల్లోంచి తీసుకొచ్చి, కొన్ని మర్మాలు బయటికి పంపించి, కొంతమంది సువార్తను తీసుకొచ్చి జనాలకు పంచాలని లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు యేసు ప్రభువుని వాడేసుకుంటున్నారు, వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు పాస్టర్లను వాడుకుంటున్నారు, వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు చర్చీలను వాడుకుంటున్నారు, వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు చుట్టూ ఉన్న జనాన్ని వాడుకుంటున్నారు. మారదాం, ఈ రోజైనా మారదాం. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం. ప్రకటించలేకపోయామనుకో, మన పక్కన ఉన్న వారికి కొంతమందికైనా దేవుడి మాటలు చెప్దాం. ఎవరికి చెప్పలేకపోయామా, నమ్మకంగా చర్చికి వెళ్ళి నమ్మకంగా మన నాలుకని, మన చూపుని, మన నడకని, మన ప్రవర్తనని సరి చేసుకుందాం. ఎప్పుడైతే అలాగ మనం సరి చేసుకోగలుగుతామో, ఎప్పుడైతే మనం అలా నడవగలుగుతామో ఖచ్చితంగా దేవుడి నామం మహిమపరచబడుతుంది. ఒకటి, నీకు ఏమి చేత కదా, మౌనంగా అండి ఆయన పాటలు పాడుకుంటూ ఆయన మాటలు వింటూ చర్చికి వెళ్ళి సాగిపోతూ ఉన్నాం. లేదు నీకు ఇంకా కొంచెం ధైర్యం ఉంది, బలం ఉందా, ఖచ్చితంగా యేసు ప్రభుని ప్రకటించిన ముందుకెళ్తాం. ఇంకొక మాట, చాలామంది మా గ్రామంలోకి రానియట్లేదు, కొంతమంది అంటే మతం పేరు చెప్పట్లేదు, వాళ్ళందరూ మమ్మల్ని అంచుతున్నారు, కొన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి అయిపోయింది అని మనం భయపడతాం. కాకపోతే నేను ఒకటి చెప్తున్నాను, రాజ్యాలు ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటి చెప్తున్నాను, ఒకటి ఈ లోకములో ఈ మనల్ని సువార్తను ముందుకెళ్ళకంటే ఆపే పరిపాలన ఏది, ఈ లోక పరిపాలన. రెండోది సాతానుగాడి పరిపాలన. అర్థమవుతుందా మీకు? ఒకటి ఈ లోక పరిపాలన, రెండోది సాతానుగాడి పరిపాలన, మూడోది దేవుని పరిపాలన ఉందండి. దేవుని పరిపాలన ఉంది. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నిజంగా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే ఈ లోకంలో ఉండేవాడిని తొక్కుతావు, సాతానుగాడిని తొక్కుతావు, ఎక్కి అప్పుడు పరలోక రాజ్యంలో ఆయన సింహాసనంలో కూర్చోటానికి నీకు ఒక మార్గం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మేము కూడా ఎన్జేజీ గాస్పల్ అనే సువార్త ప్రకటించి అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం సువార్త చేయాలని. సువార్త చేస్తున్నాం ఎలాగైతే ఒక మాట ద్వారానో, ఒక పాట ద్వారానో, ఒక వాక్యం ద్వారానో సువార్త ప్రకటిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనకు చెప్పాడు, సర్వ సృష్టికాలండి మీరు సువార్త ప్రకటించని దేవుడు మనకు చెప్పాడు. అయితే నేను ఆ మాట కూడా ఏం చెప్తున్నానంటే, ఈ లోకము ప్రతి దాని మీద దేవునికి అధికారం ఉంది, ప్రతి దాని మీద, సమస్తాని మీద దేవుడికి అధికారం ఉంది. మన గ్రామం మీద అధికారం ఉంది, మన రాష్ట్రాల్లో అధికారం ఉన్నాయి, మన జిల్లాల మీద, మన ఒక చుట్టుపక్కల ఎక్కడైనా సరే ప్రపంచం మీద ఏ మూలం చూసినా ప్రభువైన యేసు క్రీస్తుకి అధికారం ఇవ్వబడింది. ఈరోజు మనం ఆయన స్తుతిస్తున్న మనకి అధికారం ఇవ్వబడింది. ప్రతి ఒక్కరు క్రైస్తవులే. క్రైస్తవుడు అంటే ఎలా ఉంది? క్రైస్తవుడు అంటే దేవుని స్తుతించే బిడ్డ, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో చేశారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయారు. కానీ దేవుణ్ణి స్తుతించడం చాలా మంచిది. ఎందుకు మళ్ళీ చెప్తున్నాను? ఎందుకంటే చర్చిలో మీరు 10 మంది ఉన్నారా,
20 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా, ఈ క్రైస్తవులందరూ కలిస్తే మన రాష్ట్రానికి, మనం ఉంటున్న గ్రామానికి సువార్త అందుతుంది. ఒకడికి భయపడి స్వార్థం కొరకు సేవకులుగా లేకపోతే వాళ్ళు బాధపడతారని, లేకపోతే సంఘాలు బాధపడతాయని, లేకపోతే ఎన్నో ఎన్నో కారణాల వల్ల సువార్త ప్రకటించడం చాలా తగ్గిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి, సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే నువ్వు నడుస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తూ నువ్వు కనీసం ఎవరో చెప్పలేదు, నువ్వు నోటుతో పాట పాడుతున్న దేవునికి సువార్త వెళ్తుంది. ఎంతోమంది నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ రక్త సంబంధికులకి చెప్పు. ఎందుకంటే నేను కూడా నా గ్రామంలో నేను సువార్త ప్రకటించలేక బయటి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఏం సుఖం, ముందు నా గ్రామంలోని సువార్త ప్రకటించాలి. మళ్ళీ చెప్తున్నాను, లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఇప్పుడు చూశారు కదా ఎంత భయంకరంగా ఉందో. చిన్న చిన్న పిల్లలు కనీసం 3-4 సంవత్సరాలు కూడా లేదు, కనీసం 3 నెలల 4 పిల్లల మీదే అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, ప్రేమలు ఎక్కువైపోయినాయి, తీసుకెళ్ళి మటలు చేస్తున్నారు. కనీసం ఎంత ఘోరంగా ఉందంటే ఈ దేశం అంత ఘోరంగా తయారైపోతుంది. మన దేశం మరీ ఘోరం, ఎందుకంటే చాలా భయంకరంగా తయారవుతుంది. ఇది దుర్దినాలు. ఇప్పుడైనా సరే నీ వంతు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని లెక్కడక్క ముందే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ సేవకుడు నిన్ను మార్చలేదు, నీ సంఘం నిన్ను మార్చలేదు, కేవలం దేవుని కృపే. ఎందుకు బైబిల్ చెప్తుంది, ప్రతి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని నమ్ముకోవాలి, ఆయన ముందు యథార్థంగా నడవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను సువార్త చేస్తున్నాను, నా ఆటో సువార్త చేస్తుంది, నా యూట్యూబ్ సువార్త చేస్తుంది, నా ఫేస్బుక్ సువార్త చేస్తుంది, నా వాట్సాప్ ఛానల్ సువార్త చేస్తుంది, నాకున్న మోజీ యాప్ సువార్త చేస్తుంది, నాకున్న ఇన్స్టాగ్రామ్ సువార్త చేస్తుంది. ఎందుకు చెప్తానంటే నాకు ఏ విధముగా నాకు తెలుసో అన్ని విధాలుగా నేను సువార్త చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు చదువు లేదు, కనీసం నా పేరు కూడా నేను రాయలేను. అందుకని సువార్తని ఈ విధంగా మలుచుకుంటున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నాను, నాకుండే పేరు కీర్తి పల్లపు వీరబాబు సోషల్ సర్వీస్. ఆ పల్లపు వీరబాబుని తీసేశాను. ఎందుకంటే దేవుని కొరకు ఏదో ఒకటి, ఇంటి పేరు నీకెందుకు, అసలు నువ్వు ఏ కులస్తాడో ఎవరికి తెలియకూడదు. అందుకనే నా ఛానల్ కూడా పక్కన పెట్టేశాను. ఓన్లీ ఇప్పుడు హోస్ట్ అన్న ఉంటుంది, పల్ల పేరుబాబు లేదు, ఇప్పుడు హోస్ట్ అన్న ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో నచ్చితే ఏరే వాళ్ళు షేర్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఎందుకు చెప్తానంటే ఒక్కరైనా వినకపోతారా నేను పెడుతున్న వీడియో, ఒక్కరైనా వింటారు. అందుకే చెప్పేదంటే సర్వ సృష్టికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించలేకపోయినా సరే నువ్వు నీ కుటుంబాన్ని మార్చుకుని, నీ కుటుంబాన్ని చర్చికి తీసుకెళ్తూ, నీ బంధువులు ఎదుట, నీ స్నేహితులు ఎదుట, నీ రక్త సంబంధికులు ఎదుట నువ్వు ఒక సాక్షిగా నిలబడతావని చిన్న ఆశ. మళ్ళీ చెప్తున్నాను, మా సేవకులు చూస్తున్నారేమో, అయితే చూస్తే గాక సేవకులకి విమర్శ కాదు, ఎవరైనా సరే సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కరి మీద భారం ఉంది. సేవకుల మీదే కాదు, సంఘ పెద్దల మీదే కాదు, అలాగే సీనియర్ల మీదే కాదు, అలాగే సువార్థికుల మీదే కాదు, ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ప్రేమలు ఎవరైతే నమ్మి బాప్టిజం పొందుకున్నారో వాళ్ళందరూ కూడా సువార్త చేయొచ్చు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను, బాప్టిజం తీసుకోవాలనుకుంటే ఎవరైనా సరే బాప్టిజం చేయాలంటే మీరు ఎవరో సీనియర్ పాస్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, మీరు కూడా బాప్టిజం చేయొచ్చు. తెలుసా, అంటే ఒక మర్మం ఇది, మీరు కూడా బాప్టిజం చేయవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఎక్కడైనా ఒక అడవుల్లోకి వెళ్తారు, కొండలోకి వెళ్తారు, అక్కడ ఒక 10 మంది ఉంటారు, మరణపు స్థితిలో ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్తావు సువార్త చెప్పడానికి, నువ్వు ఓన్లీ విశ్వాసమే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి నువ్వు దేవుడి మాట చెప్తావు, వాళ్ళు మారిన తర్వాత బాప్టిజం చేయాలంటే నువ్వు నిజమైన రోషం కలిగిన విశ్వాసం అయితే యేసు నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ముంచట బాప్టిజం నువ్వు కూడా ఇవ్వచ్చు. అంత రోషం ఉంది, అంత త్యాగపూర్త ఒక అనుభవాలు చాలా ఉన్నాయండి. అయిన మనకు పాస్టర్లు చెప్పరు. ఎందుకంటే నిజాయితీగా దేవుని పని చేయండి, ఎక్కడున్నా సరే దేవుడిని వెంబడించండి. దేవుడు మహాకృప వల్ల దేవుడి కొరకే బ్రతకాలి, దేవుడి కొరకే జీవించాలి. ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలనే ఆశ కలిగి మాత్రం మీరు జీవించాలని నా ఈ చిన్న కోరిక. ఎందుకు చెప్తానంటే లోకము దాని ఆశ గతించిపోతాయి. ఏ సేవకులు కరెక్ట్ కాదు, ఏ సంఘాలు కరెక్ట్ కాదు. ఎక్కడ సంఘం ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎంతమంది సేవకులు ఉన్నాయి, ఎంతమంది విశ్వాసాలు ఉన్నాయి, వీళ్ళందరినీ మార్చిన ఆయన ప్రభుని యేసు క్రీస్తు. మీకు కూడా చెప్తున్నాను, కామెంట్లు పెడుతున్నాను, మీకు కూడా చెప్తున్నాను, మీకు కూడా దేవుడు ఆయనే. ప్రతి ఒక్కరికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి మనుషుడికి దేవుడు ఆయనే, దేవుడు ఆయనే. ఆయన ఎవరంటే ప్రభుని యేసు క్రీస్తు. ఆయనలో మాత్రమే పాప క్షమాపణ ఉంది. ఆయన తప్ప నీ పాపాలు క్షమించేవాడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నీ పాపాన్ని క్షమించి, నీ తప్పులు క్షమించి, నిన్ను ఈ భూలోకంలో నువ్వు మరణిస్తే పరలోకంలో తీసుకెళ్ళటానికి ఆయన ఒక్కడే సాటి, ఆయనకి ఎవరు లేరు పోటీ. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నరకమంది స్వర్గమంది, ఆ నరకాన్ని నుంచి తప్పించగలిగిన శక్తి కలిగినడు నిజమైన దేవుడు. దేవుడని పిలవటానికి పూజార్హుడైన వాడు ప్రభుని యేసు క్రీస్తు మాత్రమే. ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించండి. యేసు క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరు మౌనంగా ఉండొద్దు. మీరు బలహీనులైనా సరే బలం పొందుకుని సువార్త ప్రకటించాలని ఈ మాటలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ నా కొరకు ప్రార్థించండి, నా కుటుంబం కొరకు ప్రార్థించండి, మేము పెట్టిన NJG గాస్పల్ టీం కొరకు ప్రార్థించండి. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు.